హైదరాబాద్ లో వీఆర్ఏలు రోడ్డెక్కారు. మినిస్టర్స్ క్వార్టర్స్ ను ఉదయం ముట్టడించారు. 3797 మంది వీఆర్ఏలను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. గత 15 నెలలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై నిరసనకు దిగారు. తమ డిమాండ్ల సాధన కోసం మంత్రిని కలవడానికి అనుమతి ఇవ్వడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు వీఆర్ఏలు. దీంతో మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయినప్పటికీ మినిస్టర్ క్వార్టర్స్ లోకి దూసుకెళ్లారు వీఆర్ఏలు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తంగా మారింది పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఈ రోజు ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. వీఆర్ఏలు గత 15 నెలలుగా తమ ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నియామక పత్రాలు ఇవ్వకపోవడంతో ఈ రోజు ఒక్కసారిగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నటువంటి మినిస్టర్స్ క్వార్టర్స్ ని ముట్టడించే ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా దాన్ని అడ్డుకోవడం జరిగింది. అయితే గత 15 నెలలుగా ఈ వీఆర్ఏలు తమ ఉద్యోగాల కోసం మాత్రం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రేపు మాపు అంటూ కాలం గడుపుతున్నారు తప్ప ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, మాకు ఉద్యోగ అవకాశం కల్పించకపోవడంతో ఈ రోజు వీఆర్ఏలు అంతా కూడా ఒక్కసారిగా మినిస్టర్ క్వార్టర్స్ వైపు దూసుకురావడం జరిగింది. అయితే ఈ రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అప్పటికే పోలీసులు అక్కడ బందోబస్తు ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వీఆర్ఏలు వారిని అంటే ముట్టడించకుండా కూడా అడ్డుకోవడం జరిగింది. దాదాపుగా 3797 మంది వీఆర్ఏ అభ్యర్థులు తమకు నియామక పత్రాలు ఇవ్వాలంటూ కూడా వారు ఆందోళన మాత్రం చేపట్టడం జరిగింది. 61 సంవత్సరాలు నిండినటువంటి వీఆర్ఏలకు కారుణ్య నియామకాల కింద వారి కుమారులకు ఉద్యోగ అవకాశం కల్పించాల్సి ఉంటుంది. 81, 85 జీవో ప్రకారం వారికి ఈ అవకాశాన్ని కల్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలలుగా కూడా ఈ ఉద్యోగ కల్పన విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ రోజు వీఆర్ఏలంతా కూడా మినిస్టర్ క్వార్టర్స్ ని ముట్టడించే ప్రయత్నం చేయడం జరిగింది. దీనిపైన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయడం లేదు. తమకు స్పష్టమైన హామీ ఇస్తేనే అక్కడి నుంచి ధర్నా విరమిస్తామంటూ కూడా అక్కడే బైఠాయించి అక్కడే ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 20,555 మంది వీఆర్ఏలలో ఇప్పటికే 16,758 మందికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. 3,797 మందికి ఇంకా నియామక పత్రాలు అందించాల్సి ఉంది. కానీ ఈ నియామక పత్రాలు అందించకుండా కూడా కాలం గడుపుతున్న నేపథ్యంలోనే తమ పరిస్థితి రోడ్డున పడే విధంగా మారిందంటూ కూడా వీఆర్ఏలు మాత్రం ఆరోపిస్తున్నారు. ఈ మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి నేపథ్యంలో ఉదయం ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. దీంతో ఏదైతే రోడ్డు పైన మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. ఇటు ఉద్యోగాలకు వెళ్లేవారు కావచ్చు, రోడ్డు పైన ఉదయం పూట కాబట్టి విధులకు వెళ్లేటువంటి వారికి కూడా ఆటంకం కలగడం తోటి కొంతమేర అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీన్ని పోలీసులు కూడా వెంటనే అక్కడికి చేరుకోవడం, ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ వీఆర్ఐలు మాత్రం రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టమైన హామీ ఇస్తేనే మేము అక్కడి నుంచి వెళ్తామంటూ కూడా వీఆర్ఐలు భీష్మించు అక్కడనే కూర్చోవడం జరిగింది. ఇప్పటికి కూడా ధర్నా కొనసాగుతుంది. దీనిపైన మంత్రులు మాత్రం ఎలాంటి స్పందన లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఒకవైపు చెప్తున్నప్పటికీ, ఉద్యోగ కల్పన చేస్తున్నామంటూ చెప్తున్నప్పటికీ తమ నియామక పత్రాల విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందంటూ కూడా వీఆర్ఏలు మాత్రం ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఉదయం ఈ రోజు మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద మాత్రం ఈ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడానికి వీఆర్ఏలు మాత్రం ఖచ్చితంగా తమకు నియామక పత్రాలను అందించాలని మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ జానయ్య.